విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. ఎలాంటి సంబంధం చూడమంటారు? రోజు ఇలాంటి గ్రానీలు అత్తలు ఆడపడుచులు ఉన్న సంబంధాలొద్దు. అమ్మమ్మ చెప్పిందని, నానమ్మ చెప్పిందని, పక్కింటావిడ చెప్పిందని, పనిమనిషి చెప్పిందని భార్యకు విడాకులిచ్చేవాడు అస్సలు వద్దు. అబ్బాయికి వ్యక్తిత్వం ఉండాలి, పెళ్ళయ్యాక భార్య మీద ప్రేమ, అంతకుమించి నమ్మకం ఉండాలి. అలాంటి అబ్బాయిలు ఎవరన్నా ఉన్నారా? లేకేం పరమేశ్వరా, ఓటర్ల లిస్టులా చాలా మంది ఉన్నారు. కంప్యూటర్ ఇంజనీరా, డాక్టరా, యాక్టరా, బిజినెస్ మేనా, కాంట్రాక్టరా, వీళ్ళెవరు కాకపోయినా ఇల్లరికం వచ్చే అల్లుడైతే చాలా. చెప్పండి. అంత వద్దులే కాని అబ్బాయి మంచివాడైతే అంతే చాలు. నువ్వెంత తొందరగా సంబంధం చూస్తే మా సంచికి అంత తొందరగా పెళ్లి చేసేస్తాను. ఏంటమ్మా నాకు మళ్ళీ పెళ్ళా? ఏమిటలా కొత్తగా మాట్లాడుతున్నావు? వినోద్ కోసం వెయిట్ చేయడం వేస్ట్. వినోద్ ఒప్పుకున్నా రోజీ ఒప్పుకోదు. ఇక ఆ ఇంటికి నేను చస్తే వెళ్ళను. అయినా విడాకులు ఇచ్చేసాడు కదా. నాకు వినోద్కి ఎలాంటి సంబంధం లేదు. మంచి సంబంధం చూస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటానని నువ్వే కదా అన్నావు. నేనెప్పుడన్నానమ్మా? సంధ్య, నువ్వు ఆఫీసు పనిలో పడితే అన్నీ మర్చిపోతావు. అదే దీంతో వచ్చిన పెద్ద చిక్కు. నిన్న రాత్రి భోజనాల దగ్గర మళ్ళీ పెళ్లి చేసుకుంటానని నువ్వే కదా ఒప్పుకున్నావు. ఆండాళ్ళకి చెప్తే మంచి సంబంధం చూస్తుందని నువ్వే చెప్పావు కదా. అయ్యో నామతి మండా, అప్పుడే మర్చిపోయాను చూసావా అమ్మమ్మ? ఈ ఆఫీస్ గొడవలతో బుర్ర పూర్తిగా పాడైపోతోంది. ఏది గుర్తుండి చావడం లేదు. ఈ బిజినెస్ లో అవి నా వల్ల కాదు. ఎంచక్కా మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోతాను. చూసావుగా అండాళ్ళు, ఎప్పటికైనా నీ డౌట్ క్లియర్ అయిందా? ఇంకా డౌట్ ఏమిటి పరమేశ్వరా? మరి ఇంకెందుకు ఆలస్యం? తొందరగా వెళ్ళి మంచి సంబంధం చూడు. దెబ్బకి రోజే తల తిరిగిపోవాలి. అలాగే పరమేశ్వరా, ఈ క్షణం నుంచి ఇంకా పని మీదే ఉంటాను. వెళ్ళొస్తాను పరమేశ్వరా. ఊరికే రాకు, మంచి సంబంధం తీసుకొని రా. అలాగే పరమేశ్వరా. ఏమిటమ్మా ఇది? నిజంగానే నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నేను చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశానుగా. అదే లేదు సంధ్య, ఆస్తిలో వాటా కావాలని నువ్వు రోజీకి షాకిచ్చావు కదా. ఆస్తి కోసమైనా ఆ రోజు నిన్ను వినోద్ని కలుపుతుంది. ఈలోగా నీకు బయట సంబంధాలు చూస్తున్నావని మరో షాకిచ్చావనుకో, ఆ రోజు ఇంకా టెన్షన్ పడుతుంది కదా. అలా చెప్పు. మొదట అర్థం కాక నేను బ్లాంక్ అయిపోయాను. కానీ ఆండాళ్ళతో నువ్వంత సీరియస్ గా అబద్ధాలు చెప్తుంటే డౌట్ వచ్చి నేను మహానటి సావిత్రి గారి లెవెల్లో రెచ్చిపోయి నటించేశాను. రోజీ రియాక్షన్ ఎలా ఉంటుందంటావమ్మా? రిజల్ట్ అప్పుడే తెలీదు. ఈ విషయాలన్నీ ఆండాళ్ళు తీసుకెళ్లి రోజుకి చెప్తుంది. అప్పుడు ఉంటుంది మజా. బొమ్మగారా కాపీ. నమస్కారం పరమేశ్వరా. రా అండాళ్ళు. ఏమిటి విశేషాలు? ఏటుంటాయి? ఏ మొగోడికి ఏ అర్థంతో సంబంధం ఉందో, ఎవరితో లేచిపోయారో, ఎవరు పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యారో, ఇయ్యేగా ఈవిడ గారు మోసుకొచ్చే కబుర్లు. చూసారా పరమేశ్వరా, అందరి మంచి కోరి ఆ కబుర్లు ఈ కబుర్లు మోసుకొస్తూ ఉంటే మీ నూకాలు ఎంతెంత మాటలంటోందో. మీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. మొహం మీద పేడ నీళ్లు జల్లినట్టు అంతంత మాటలంటూ ఉంటే ఇంకెందుకు చెప్పడం. వస్తాను పరమేశ్వర. కూర్చో అండాళ్ళు. నూకాల సంగతి నీకు తెలుసు కదా. నీలాగా చదువుకోలేదు, అందుకని నోటికొచ్చినట్టులా వాగుతూ ఉంటుంది. అవేమి పట్టించుకోవద్దు. ఇంతకీ విషయం ఏమిటి? ఇంకేముంది పరమేశ్వర, ఈ ఇంటి వైభోగం పరువు పుట్టుకుమంటున్నాయి. ఏమైంది అండాళ్ళు? ఇంకా ఏం కావాలి? ఆ లక్ష్మీదేవి మనవరాల సంధ్యకి మళ్ళీ పెళ్లి సంబంధాలు చూస్తోంది. ఓ అలాగా? ఎంత మంచి మాట చెప్పారు. పెళ్ళెప్పుడు? నువ్వు నోర్మై. నిజమా అండాళ్ళు? నీకెవరు చెప్పారు? నాకెవరో చెప్పడం ఏమిటి పరమేశ్వర, 10 మందికి టీవీ న్యూస్ లాగా నేనేగా చెప్తాను. సంధ్యకి సంబంధాలు చూడమని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నాతో చెప్పింది. నువ్వేమన్నావు? అదే చెప్తున్నాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుంది పరమేశ్వర? సంధ్య రోజీ గారింటి కోడలు,
విడాకులు తీసుకున్నా అలాగే ఉండాలి, లేదంటే రోజీ గారి పరువు పోతుంది, పెళ్లి ఆలోచన మానుకో అని చెప్పాను. బాగా చెప్పేవాండాళ్ళు. ఇంతకీ లక్ష్మీదేవి ఏమంది? ఆవిడ సంగతి మీకు తెలుసు కదా, నా మనవరాలు నా ఇష్టం, మధ్యలో రోజీ ఎవరు? రోజీ కాదు కదా, ఆ దేవుడి దిగొచ్చినా ఈ పెళ్లి ఆగదని చెప్పుచ్చుకొట్టినట్టు చెప్పింది. అంతకు తెగించిందా లక్ష్మీదేవి? మరి ఇవాళ రేపో పెళ్లి చేసేసేలా ఉంది. ఈలోగా చేతనైతే ఆపండి, లేదంటే అందరితో పాటు పెళ్లి రోజున వెళ్ళి 4 అక్షింతలు వేసి ఆశీర్వదించి రండి. మరి నేను వస్తాను పరమేశ్వరా. ఈ పెళ్లి సంగతి అందరికీ చెప్పాల్సింది నేనే కదా, వస్తాను. ఏదో ఉత్తరం వచ్చిందమ్మా. చస్తావు. యానించమ్మ ఉత్తరం? వినోద్ బాబుకు అమెరికాలో మంచి సంబంధం ఉందని ఎవరైనా రాసినా రేటి? నేను భయంతో చస్తుంటే నీకు వేళకోళంగా ఉందా నూకాలు? శవాన్ని చూసే భయపడలేదు, ఉత్తరం చూసి మీరెందుకు భయపడతారు? నూకాలు, ఇందులో ఏముందో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. నానేం మీలాగా చదువుకోలేదు కదా, ఏటి రాశారు నాకేడు తెలుస్తుంది. ఎంతకీ ఏటి రాశారమ్మా? చస్తావు, చస్తావని ఇందులో రాసుంది. నాకేదో భయంగా ఉంది నూకాలు. వాళ్ళమ్మో సత్తావని రాసినారా? ఉత్తరం మీకే వచ్చిందా? కొంపదీసి నాకు గాని రాసినారా? వాళ్ళమ్మో వాళ్ళమ్మో, మా మామ చూడకుండానే నాన్న చచ్చిపోతాను. నూకాలు, నీ గోల ఆపుతావా? ఈ ఉత్తరం వచ్చింది నీకు కాదు, నాకు. ఇదేంటి ఎర్ర సిరతో రాసినారు? నల్ల సిరాగా దొరకనేదా? నీ మొహం, ఎర్ర సిరా కాదు, రక్తంతో రాశారు. వాళ్ళమ్మో, రక్తంతో రాశారా? అంతేంటి మిమ్మల్ని చంపేస్తారా? మరి నేను ఏటైపోవాలి? మరి ఇంకో చోటు పని ఎత్తుకోవాలా? నువ్వు నాకేదో ధైర్యం చెప్తావు అనుకుంటే ఇంకా భయపడతావేంటి నూకాలు? అలాగంటారా? అయితే అస్సలు భయపడకండి. అదేంటి? అదంతే, నిజంగా చంపేవాళ్ళు అయితే ఇలా ఉత్తరం రాసి చంపరు. ఎవలో పని పాటలేని పోరం బోకలు రాసి ఉంటారు, అవన్నీ పట్టించుకోబాకండి. ఒకవేళ మిమ్మల్ని చంపడానికి వస్తే మా అమ్మగారు చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి, అందుకని ఆవిడ చంపకండి, కావాలంటే నన్ను చంపేయండి అని చెప్తాను. సరేనా? నా నుండగా మీకు వచ్చిన భయం ఏంటి లేదు. నమస్కారం పరమేశ్వరా. ఓ ఆండాళ్ళు రా. ఏమన్నా సంబంధాలు చూసావా? మీరు చెప్పాక చూడకుండా ఎలా ఉంటాను పరమేశ్వరా? కాళ్ళు అరిగేలా తిరిగి కళ్ళు తిరిగే సంబంధం తెచ్చాను. కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గా ఉన్నావు ఆండాళ్ళు. ఏదేవైనా చూసి రమ్మంటే కాల్చొస్తావు, అదే నీలో గొప్పతనం. అంతా మీ అభిమానం పరమేశ్వరా. మీరైతే ఆ మాట అన్నారు గాని ఆ రోజు పొరపాటును కూడా ఎవరిని పొగిడిన పాపాన పోదు. ఎంతసేపు తన స్టైలు, తన సోకు, తన స్వంత డబ్బా. అయినా ఆవిడకేం తెలుసు మనుషుల విలువ?
ఈ ఫోటో చూడండి పరమేశ్వర. అబ్బాయి తండ్రి కోటీశ్వరుడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వారానికోసారి అమెరికాకో సింగపూర్కో వెళ్ళొస్తూ ఉంటాడు. మనం బందరో బెజవాడ వెళ్ళొచ్చినట్టు. అమ్మాయి బాగుంటే రేటు కూడా తగ్గిస్తానన్నారు. అలాగా? మార్కెట్లో అబ్బాయి రేట్ ఎంత? 50,50,000 చివరి నా చిల్లరేమిటి? మరి చిల్లర మనుషుల్లా ఉన్నారు. అదేం లేదు పరమేశ్వర, చిల్లర సెంటిమెంట. కుటుంబంలో అందరికీ అలా తీసుకుంటేనే కలిసొచ్చిందిట. అబ్బాయి అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు కదా పరమేశ్వర. అవుననుకో, కానీ ఇప్పుడు మనం సినిమా తీయడం లేదు కదా, వద్దులే. పోనీ ఈ ఫోటో చూడండి పరమేశ్వర. అబ్బాయి కంప్యూటర్ ఇంజనీర్. అమెరికా నుంచి వచ్చి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు. మార్కెట్ రేటు 25 లక్షలు. అమ్మాయి నచ్చితే రిబేట్ కూడా ఇస్తామన్నారు. పిల్లాడు మాత్రం చాకు. ఈ చాకులు బాకులు మనకొద్దులే. పోనీ ఈ ఫోటో చూడండి. ఈ కుర్రాడు పుట్టడమే ఫ్లైట్లో పుట్టాడు. డబ్బే డబ్బు. నిజం చెప్పొద్దు, వాళ్ళ ఇల్లే ఓ బ్యాంక్ లాకర్లా ఉంటుంది పరమేశ్వర. రేటు కాస్త ఎక్కువైనా నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి బేరం ఆడచ్చు. కుర్రాడేం చేస్తాడు? ఏమీ చేయడు. అయినా తరతరాలకి తరగని ఆస్తుంటే పని చేయాల్సిన అవసరం ఏముంది పరమేశ్వర. దర్జాగా ఇంట్లో ఉండి వేళకింత తిని హాయిగా పడుకుంటాడు. వద్దులే, పని పాటు లేకుండా అలా పడుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చినా వస్తుంది అండాడు. డబ్బున్న సంబంధాలైతే కాని నేను ఒప్పుకోనని పాపం ఇవన్నీ తెచ్చినట్టున్నావు. అలాంటి సంబంధాలేమీ అక్కర్లేదు. మంచి కుటుంబంలో పుట్టి చదువుకున్నవాడైతే చాలు. ఆస్తిపాస్తులు లేకపోయినా మంచి ప్రవర్తనుంటే చాలు. అలాంటి సంబంధం ఏదైనా ఉంటే చూడు. అలాగే పరమేశ్వర, ఈసారి అలాంటి సంబంధమే తెస్తాను. నీకు మరీ శ్రమ ఎక్కువిస్తున్నట్టున్నాను. శ్రమే ఉంది పరమేశ్వర. మీరా రోజు ఇలా కాదుగా. మీ మనసు వెన్న, మీ చేతికి ఎముక లేదు. మంచి సంబంధం చూపిస్తే కళాంజలిలో కంచిపట్టు చీరైనా కొనిస్తారుగా. అలాగే అంటాడు, తప్పకుండా ఇస్తాను. ముందు నువ్వు మంచి సంబంధం చూడు. అలాగే పరమేశ్వర, వస్తాను. ఏంటమ్మా ఏవో సంబంధాలంటున్నావు? ఎవరికి? ఇంకెవరికి? మన సంజయ్కి. సంజయ్కి మళ్ళీ పెళ్ళా? ఏమిటమ్మా నువ్వు అనేది? ఏ చేసుకోకూడదా? ఎంతమంది చేసుకోవడం లేదు? అయినా అది మాత్రం ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటుంది? అది సరే, ఇంతకీ సంజయ్ ఒప్పుకుందా? ముందు వద్దని బెట్టి చేసింది. నేనే నచ్చ చెప్పి చివరికి ఒప్పుకునేలా చేశాను. ఓహో, అయితే ఇంక లేట్ ఎందుకు? భూదేవంత పేటేసి ఆకాశవంత పందిరేసి బ్రహ్మాండంగా నీ మనవరాలికి పెళ్లి చేసేయి. అదేవిడి దీపక్ అలా అంటావు? సంధ్య పెళ్ళంటే నువ్వెంతో సంతోషిస్తావనుకున్నాను కానీ ఇలా నిష్ఠూరంగా మాట్లాడతావనుకోలేదు. సంతోషమేనమ్మా, అంతా సంతోషమే. ఎటు చూసినా సంతోషమే. వినోద్ ఏమైపోయినా పర్వాలేదు. వాడు ఒంటరిగా ఉన్నా ఏమీ కాదు. భార్య, పిల్లలు, సంసారం ఏమీ అక్కర్లేదు. వాడు అలాగే అక్కడే ఉంటూ ఎక్కడో తింటూ బతకాల్సిందేనా? దానికి మనమేం చేస్తాం బాబు? చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చమ్మా. వినోద్ని అడిగి తర్వాత సంజయ్కి సంబంధాలు చూడొచ్చుగా. అయినా వాడికి బుద్ధి లేదు. ఏ నిర్ణయం లేకుండా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అలాగే కూర్చున్నాడు. చేసుకోవడానికి గ్యారంటీ ఏమిటి? ఎంతకాలం వాడికి నచ్చిన అమ్మాయి దొరక చేసుకోలేదేమో. దొరక్కపోవడానికి వాడికేం తక్కువ అమ్మా. వాడు ఊ అంటే చాలు ఎంతో మంది ఆడపిల్లలు వచ్చి లైన్లో నిలబడతారు. మరి ఊ అనలేదా మావయ్య? నువ్వన్నంత తేలిగ్గా వాడు అనలేకపోయాడు. అదే వాడు చేసిన బుద్ధి తక్కువ పని. పోన్లే మావయ్య, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ఊ అనమను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయొచ్చు. మీ అమ్మమ్మ చెప్పిందని నువ్వు ఒప్పేసుకున్నావు. వాడు ఒప్పుకోవద్దు. రేపు నిజంగా నీకు పెళ్ళైతే దేవదాసులా మతి లేకుండా తిరుగుతాడు గాని వాడు మళ్ళీ పెళ్లి మాత్రం చేసుకోడు. వాడి కర్మ అలా ఉంది. ఎవరేం చేస్తారు? టేక్ ఇట్ ఈజీ మావయ్య, మరీ అంత సీరియస్ అయిపోకు. నేను సీరియస్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత, ఎవరు పట్టించుకుంటారు? నీ పెళ్లి మాత్రం ఆగదుగా. అచ్చరే మావయ్య, ఇంతకీ నా పెళ్ళని నీకెవరు చెప్పారు? ఏమిటి వేళాకోళమా? పిచ్చి మావయ్య, పెళ్లి లేదు గిళ్ళి లేదు. అయినా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? సంజయ, అవును మావయ్య, నేను మళ్ళీ పెళ్లి చేసుకునే సమస్య లేదు. మరి ఈ ఆండాళ్ళు సంబంధాలు ఏంటమ్మా? అదా, నేను సంధ్య ఆ రోజు నీ ఆట పట్టించడానికి వేసిన ప్లాను. ఓహ్ సారీ అమ్మా, ఆ విషయం తెలియక మాట జారాను. పర్వాలేదు బాబు. సంధ్య అంత క్లియర్గా తన మనసులో ఉన్నది చెప్పింది. కానీ వినోద్ మనసులో ఏముందో మనకు తెలీదు. సంధ్య పెళ్లి విషయం బయటపడితే వినోద్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఓహో అదా విషయం. ఇంకా సంగతి నాకొదిలేయమ్మా. మిగతా కథ నేను నడుపుతాను. ఏమిటి, సంజయ్కి మళ్ళీ పెళ్ళా? అదేమిటి,
అలా అడుగుతున్నావు? ఏ సంజయ్ మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? విడాకులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదు? చేసుకోకూడదని కాదు, కానీ సంజయ్ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోదని నీ అభిప్రాయమా? నిన్ను కాదని వేరే ఎవరిని చేసుకోదని నమ్మకమా? నా నమ్మకంతో పనే ఉందిలే. మొన్నటి వరకు సంజయ్ కూడా ఎప్పటికైనా వినోదే నా భర్తని మళ్ళీ పెళ్లి చేసుకుని మొండి పట్టు పట్టింది. కానీ మీ నానమ్మ ఏం మాయ చేసిందో ఏం మంత్రం వేసిందో తెలియదు, కానీ సంజయ్ని మాత్రం పెళ్లి కొప్పించింది. సంజయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అవును. అయినా ఎందుకంతలా ఆశ్చర్యపోతున్నావు? మేమెంత చెప్తున్నా వినిపించుకోకుండా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నువ్వేమో ఎవరితోనూ సంబంధం ఉందని రోజీ మాటలు నమ్మి విడాకులిచ్చేశావు. అయినా తనను అంతలా ప్రేమించిన నీలో ఎప్పటికైనా మార్పు వస్తుందని, మళ్ళీ నీతో కలిసి కాపురం చేస్తానని ఇన్నాళ్లుగా ఎదురుచూసింది. నీ నుంచి ఏ రెస్పాన్సు లేదు. నీ మనసులో ఏముందో ఎవరికీ చెప్పవు. సంజయ్ మాత్రం ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటుంది? ఎన్నాళ్ళైనా ఉండేదేమో, కానీ నానమ్మ ఒప్పుకోలేదు. నాకు కూడా సంజయ్ నిన్ను కాదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ఒక స్టేజ్కి వచ్చాక పెళ్లి చేసుకుంటేనే మంచిదనిపించింది. అందుకని నేను ఎంకరేజ్ చేశాను. దాంతో సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లికి లైన్ క్లియర్ అయిపోయింది. పెళ్ళెప్పుడు? సంబంధాలు చూస్తున్నాం. మొదటి పెళ్లి విడాకులతో ముగిసింది కదా, అందుకని మీ నానమ్మ మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచిస్తోంది. తగిన మంచి సంబంధం కోసం వెతుకుతోంది.